ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువాక్య సందేశాలు సమాధానపరచు సందేశాలు పరమునకు చేర్చే సందేశాలు ఇవి ఒలీవా సందేశాలు. అంటే అవకాశం దొరికిదా చాలు వాక్యం చెప్పే మనసు కలిగిన వారు పౌలు గారు, శీలా గారు లేచారు. ఇంతకన్నా గొప్ప అవకాశం ఏంటని మళ్ళీ అక్కడ వాక్యం బోధించారంట. ఎంత వాడుకండి, ఎంత తాపత్రత అండి దేవుని రక్షణ సువార్తను ప్రకటించాలని, దేవుని మహిమపరచాలని, దేవుని పక్షాన ప్రజలను రక్షించాలని ఎంత గొప్ప ప్రణాళికలో ముందుకు సాగిపోతున్నారండి. నా ప్రియ సహోదరి సహోదరుల, అపోస్తుల కార్యం 14 అధ్యాయం 1 వచనం. 3 చోట్లకి వెళ్ళాడు, 3 చోట్ల కూడా విశ్వాసులు దొరకల. 3 పట్టణాలకు వెళ్ళారు, 3 సమాజ మందిరాలకు వెళ్ళారు, సువార్త ప్రకటించారు. వాళ్ళకు ఒక్క విశ్వాసం దొరకల. విశ్వసించులాగన వారికి బోధించింది. అయితే వాళ్ళు బోధించినప్పుడు ఏమి జరిగిందట? విశ్వసించారు. ఎవరి మీద? ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచారు, రక్షింపబడినారు. ప్రైజ్ లార్డ్. కొద్దిగా బలం చేకూర్చబడింది. ఎస్, మేము ప్రకటిస్తున్న సువార్త ఫలించింది. పరచండి హల్లెలూయా. ఈ రక్షణ సువార్త ప్రకటించే వారికి కానీ, వింటున్న వారికి కానీ, సహాయం చేస్తున్న వారికి సంతోషం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? కొన్ని ఆత్మలు రక్షింపబడినప్పుడు, కొన్ని ఆత్మలు దేవుని మాటలు పట్టుబడినప్పుడు, ప్రైజ్ లార్డ్, వాళ్ళ ప్రవర్తన మార్చుకున్నప్పుడు సంతోషం వస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదర, ప్రయాస 3 పట్టణాలు తిరిగాడు. 4 పట్టణంలో కొద్దిగా ఆయనకు తృప్తి పొందారు పౌలు గారు, శీలా గారు, బర్నబాస్ గారు. చూడండి, ఇంకొక మాట కూడా మీకు చెప్తాను. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 4వ వచనం. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీకు దేశస్థులలో చాలామంది ఘనత కలిగిన స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొని ప్రభా స్తోత్రం హల్లెలూయా. చూడండి, ఇక్కడ వాక్యము చదువుతున్నారు. గ్రీకు దేశస్థులంటే యూదులలో అనేక మంది ఘనత పొందిన స్త్రీలలో కూడా, అంటే ధర్మశాస్త్రములో ఉన్నటువంటి నైపుణ్యత అంతా తెలుసుకున్నవారు, ధర్మశాస్త్రములో లిఖించబడిన దేవుడు మోసే ద్వారా రాయించబడినటువంటి సమస్తమును అంగీకరించి నడుస్తున్నటువంటి వారు సైతం ఇలా విశ్వాసం ఉంచి నడిచిన వారని ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్. యేసు యందు విశ్వాసం ఉంచటం, ఆయన రక్షణ సువార్త యందు విశ్వాసం ఉంచి వారు ఈయనను దగ్గరికి వచ్చి వెంబడించటం ప్రారంభించారంట. ప్రజలు ఈ యొక్క రక్షణ సువార్త వింటున్నారు. నా ప్రియ సహోదరి సహోదర, శుక్రవారం ప్రకటించబడుతున్న ఈ రక్షణ సువార్తను వింటున్నారు. పాస్టర్ల కూడికలలో ప్రకటించుతున్న రక్షణ సువార్తను అనేక మంది వీక్షిస్తున్నారు. దేవుడు చేస్తున్న కార్యాలు, దేవుని ప్రణాళిక ఈ విధంగా నా పక్షాన ఉంటే ప్రజలు దాన్ని పాడు చేయాలనుకుంటే అవుతుందా? మనుషుల సాధ్యమేనా? దుష్టుని సాధ్యమేనా? కానే కాదు. ప్రైజ్ లార్డ్. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వచనంలో చూడండి. ఆ యొక్క ఉద్యోగస్తుడైనటువంటి శతాధిపతి అయినాడు కొర్నేలు, తన యొక్క ఉద్యోగము చేస్తూ 100 మందికి శతాధిపతిగా ఉంటూ ఇటలీ ప్రాంతానికిలో, ఇటలీ దేశంలో, ఇటలీ సైన్యానికి అధిపతిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి
యేసు క్రీస్తు యొక్క బోధ విన్న తర్వాత, యేసు క్రీస్తు యొక్క మాటలు విన్న తర్వాత ఆయన శిష్యులు ప్రకటించిన ఆ రక్షణ సువార్తను విన్న తర్వాత ఆయన యందు విశ్వాసం ఉంచి, భక్తి ఉంచి ఆయన ప్రార్థన చేస్తూ అనేక ధర్మ కార్యాలు చేసిన సందర్భంలో రోజు అనుకోకుండా ఒక సంఘటన జరిగింది. ప్రైజ్ లార్డ్. చదువునన్న 2వ వచనం. అతడు ఇంటి వారితో అందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడే ఉన్నాడు. ప్రైజ్ లార్డ్. చూడండి, ఒక విశ్వాసి, ఒక అన్యుడు, దేవుని ఎరగని వారు, యూదులు మారలే, కానీ అన్యుడు మారాడు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడు అన్నాడు ఆ యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నా దొడ్లో ఉన్న గొర్రెలు గాక వేరొక గొర్రెలు నాకు కలవు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. అంటే నన్ను ఎరగని వారు, నా స్వరము వినని వారు, నా మాటలు వినని వారు, ఆ వారు కూడా నా సన్నిధికి వస్తారు, వారు కూడా నా బిడ్డలుగా ఆశీర్వదింపబడతారని దాని పరిపూర్ణమైన అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈనాడు దేశములో దేశాలలో అనేక మంది ఇజ్రాయేలు ప్రజలే కాక, యూదులే కాక, క్రైస్తవులే కాక అన్యులు కూడా అనేక మంది యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించి రక్షణ సువార్త ప్రకటిస్తున్నారు. చెప్పండి, దేవుని మహిమపరచండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, గొప్ప ప్రణాళిక దేవుంది. గొప్ప ప్రణాళిక అండి. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం 50 వచనం ఒకసారి చదువు. కానీ యూదుడు భక్తి మర్యాదలు గల ఆ పట్టణపు ప్రముఖులను లేపి ప్రైజ్ లార్డ్. చూడండి, ఎక్కడ మంచు ఉంటుందో అక్కడ చెడు పొంచే ఉంటుంది. ఎక్కడ దేవుని ఆత్మ సంచరిస్తుందో అక్కడ అపవాది ఆత్మ పొంచే ఉంటుంది. ఎక్కడ దేవుని కార్యాలు జరుగుతుంటాయో ఆ జరుగుతున్న కార్యాలను చెడగొట్టడానికి అపవాది ఆత్మ పొంచే ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదర, ఈ లేఖనానికి మనకు తేటగా మనకు అర్థమవుతుంది. నా ప్రియ సహోదరి సహోదర, ఆలోచన చేసుకోండి. ఈ రాజు దేవుడు ఎంత గొప్పవాడు. బర్నబాసు మీద, పౌలు గారి మీద వాళ్ళు లేపారంట. ఈ యేసు ప్రభుని గురించి ప్రకటిస్తున్నారు, అనేక మంది విశ్వసిస్తున్నారు, సంఘాలు కట్టబడుతున్నాయి, ఆయా ధర్మశాస్త్రాన్ని వదిలివేసి వెళ్తున్నారు. అనేక మంది హిందువుల విగ్రహారాధన వదిలివేశారు. గ్రామాలలో, పట్టణాలలో అల్లరి చేయటం ప్రారంభించారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరు, ఇది జరుగుతుంటుంది. ఇది గృహాలలో జరుగుతుంది. ఒక్క గృహములు కాదు, అనేక గృహాలలో ఉంది. దుష్టుడు ఊరుకోడండి. దేవుని యొక్క పని చెడగొట్టడానికి ముందు ఉంటాడు. వాంతో డైరెక్ట్గా వచ్చి రమ్మను, డైరెక్ట్గా వచ్చి నా యేసయ్యతో మాట్లాడమను, డైరెక్ట్గా వచ్చి నాతో మాట్లాడమను. నా యేసయ్య ఆత్మ నా మీద ఉన్నప్పుడు వాడికి తెలుస్తుంది. కానీ దొంగ వాడేంటంటే దొంగ, చక్కగా రాడు, వంకరి మార్గంలో వస్తారు, ఇతరులతో వచ్చి మన మీద దాడి చేస్తూ ఉంటాడు. నా ప్రియ సహోదరి సహోదర, ఇది గ్రహించండి. వారి మాటలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి, వారి ఆలోచనలను బట్టి అపవాది మనిషి, వీడిలో అపవాది ఉంది, దేవుని పని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తుందని గ్రహింపు వచ్చినప్పుడు ఎంత సాధ్యమైనంత మౌనంగా ఉండండి. దానికి దేవుడే పరిష్కారం చేస్తాడు. నమ్మిన వారు గట్టిగా సపోర్ట్ కూడా దేవుని మారించండి. హల్లెలూయా. తెలియక మనం ఘర్షణ పడుతుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 5వ వచనం. అయితే యూదులు మత్సరపడి
పని బాట లేక తిరుగు కొందరు దుష్టులను ఎంటబెట్టుకొని పట్టణమంతా అల్లరి చేయొచ్చు. యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ యొద్దకు తీసుకొని వచ్చిరి. దేవుని నామానికి మహిమ కలుగున గాక. లేదు, వ్యాపారం చేయరు, ఏదీ చేయరు. ఇలా ఎగ్గనే చక్కగా స్థానము, చక్కటి వస్త్రాలు ధరించుకోవటము. ఎవడయా ఎక్కడ తగడ సృష్టిద్దాము, ఎక్కడ అల్లరి సృష్టిద్దాము, ఆశ్రయం పొందుదాము, వాని దగ్గర నుంచి రూపాయి మనం తీసుకొని తాగి తందనాలాడుతూ కడుపు నింపుకుందాము, మిగిలింది కాస్త కూస్త తీసుకొచ్చి భార్య బిడ్డలకి ఇద్దామని ఈ ఆలోచన చేసినటువంటి పని పాట లేని అల్లరి చేసేటువంటి మూక ప్రతి గ్రామములోనూ, ప్రతి మతములోనూ, ప్రతి కులములోనూ ఉంటుందండి. నా ప్రియ సహోదరి సహోదర, మనము కొత్తగా ఏమి ఆలోచించేనక్కర్లా. లేఖనాలు తేటగా వారంట ఏం చేస్తారంట? మచ్చర పన్నారంట. ఎవరి మీద? పౌలు మీద మచ్చర పన్నారు. ఎందుకో? యేసుని గురించి రక్షణ సువార్త ప్రకటిస్తున్నాడు గనక లేక మచ్చర పన్నారంట. మచ్చరపడి వాళ్ళని ఏం చేశారంట? యాకోను ఇంటికి మీద పడి తీసుకుని వెళ్ళి కుటుంబాలు చెడగొట్టేవారు మా గ్రామానికి వచ్చారండి. చక్కగా తిని త్రాగుతూ సంతోషంగా గడిపే జీవితాలను సాయంకాలం కల్లా నైటీ వేసుకొని చక్కగా ఊగుతూ జూరుతూ ఇంటికి వచ్చి జీవించే నన్ను నా భార్యకు యేసుక్రీస్తు మాటలు విని చెప్పి ఆమెను నా మీదకి ఉసిగొలిపారండి. నా కుటుంబంలో కల్తలు రేపుతున్నారండి. ఓరే మూర్ఖుడా, ఓరే అజ్ఞాని, నిన్ను బాగు చేయటానికి నీ భార్య ప్రయత్నం చేస్తుంది. ఓ కుమార్తె, ఓ కుమారి, నీ భర్త నిన్ను బాగు చేయటానికి ప్రయత్నం చేస్తున్నాడు. నువ్వు యేసు తట్టు త్రిప్పబడతావని, యేసు మాట వింటావని, యేసులోను నిలకడగా జీవిస్తావని, నీ మనసు మార్చుకుంటావని, నీ క్రియలు మార్చుకుంటావని, నీ ఆలోచనలు మార్చుకుంటావని వేచి చూస్తున్నాడయ్యా ఆ ప్రభువారు. భార్య భర్తల ద్వారా పిల్లల ద్వారా తల్లిదండ్రులు మార్పు చెందాలని ఏకైక ఆలోచన నా సర్వశక్తి గల దేవునికి ఉంది. ఆయనే క్రీస్తునన్నాడే కానీ నేను పలాని సామెయులను పలాని యేషోబును అనలేదే దేవుడు. అంటే సామెయులను నడిపించేవాడు నేనే, యేషోబును నడిపించిన వాడు నేనే, యేసుపాదాన్ని నడిపించిన వాడు నేనే, మరియమ్మను నడిపించేవాడు నేనే, మార్తమ్మను నడిపించేవాడు నేనే, లాజరును నడిపించిన వాడు నేనే వారిలో ఉండి మాట్లాడాను. కాబట్టి వారు కాదు మాట్లాడేది, వారిని ఒక మాట అంటే నన్ను అన్నట్టే, వారి మీద ఒక దెబ్బ పడితే నా మీద దెబ్బ పడినట్టే ప్రతిఫలం నువ్వు పొందక తప్పదు. యేసయ్యే నేడు నీ మీనికి నిన్ను దర్శిస్తే ఆ కళ్ళు కాస్త గుడ్డితనం అవుతాయంట. సౌలుకి ఏమయ్యాయంట? చూపు పోయిందా లేదా? దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క సంకల్పాన్ని అడ్డుపడుతున్న ప్రతి ఒక్కరి స్థితి ఇదే. దేవుడు ఒకవేళ నిన్ను దర్శిస్తే నీ ఆలోచన చేసావా? ఆలోచన చేసావా నా ప్రియ సహోదరి సహోదరా? మేలుకొన్న క్రైస్తవ సమాజమా, ఓ స్త్రీలారా, ఓ పురుషులారా, దేవుని యొక్క ప్రణాళికకు, దేవుని యొక్క విశ్వాసులను మచ్చరపడకు, దేవుని సువార్త మీద మచ్చరపడకు. ఒకరోజు రానే వస్తుంది, మిమ్మల్ని ఎవరు కాపాడేవాడు ఉండడు, ఎవడు మిమ్మల్ని రక్షించలేడు. అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము 20-21 వచ్చినాం. అతడు న్యాయాధిపతుల యొద్దకు తీసుకుని వచ్చి, ఈ మనుషులు యూదులై ఉండి రోమిలమైన మనమును అంగీకరించుటకైనను
కూడని ఆచారాలు ప్రకటించుచు మన పట్టణమును గలిబిడి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జన సమూహము వారి మీదికి దుమ్మిగా వచ్చి, అప్పుడంటే అజ్ఞానము ఏంటంట, అప్పుడు ప్రజల్లో ఏముందంట, నేను అంటాంలే అపోస్తుల కార్యము 17:30 ఆ అజ్ఞాన కాలములో ఎవరు అజ్ఞాన కాలము, ఆ కాలములో అజ్ఞానము కలిగిన మనుషులు జీవించిన కాలము, దేవుని ఎరగనటువంటి, దేవుని శక్తి ఎరగనటువంటి, దేవుని మహిమ ఎరగనటువంటి ఆ అజ్ఞాన కాలము, దేవుని ప్రభావం ఎరగని ఆ అజ్ఞాన కాలంలో చూచి చూడకుండా ఉన్నాడంట. ఇప్పుడైతే అంతటా అందరికీ మారు మనసు పొందే ఆజ్ఞ ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు తప్పించుకోలేవు, ఈరోజు అని బొంకలేవు, అన్నీ రికార్డ్ అవుతున్నాయి. కంప్యూటర్ యుగం కనుక పరలోకము కూడా కంప్యూటర్ ఉంది, అక్కడ రికార్డ్ అవుతుంది ప్రతి విషయం కూడా. జర జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. నేను మాట్లాడుతున్నానులే ఎవరు వింటం లేదులే అనుకుంటే కుదరదు. మనం ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి మాట నాయన ఈ శిబిరములో ఉన్నటువంటి నాయన ఈ కెమెరా మొత్తం రికార్డ్ చేస్తుంది. ఇది వినిపిస్తుంది రేపో మాపో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ అలాగే వారు మాట్లాడిన మాటలు కూడా దేవుని సన్నిధిలో రికార్డ్ అవుతాయి. అది కూడా వాళ్ళు గుర్తుంచుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును కలగా. నా ప్రియ సహోదరి సహోదరుడా, మచ్చరు పన్నారాలు దుమ్మిగా వచ్చారు, కొట్టారు, సరిసల్లా చేశారు. అయితే దేవుని సువార్త ఆగిందా? ఆగలే. ఒకడు పోతే ఇంకొకడు, ఎల్లమ్మ పోతే పుల్లమ్మ, పుల్లమ్మ పోతే ఎల్లమ్మ, మార్కు పోతే లూక, లూక పోతే మార్కు. ఎవడో ఒకడు సువార్తను ప్రకటిస్తూనే ఉన్నాడు నేటి వరకు కూడా. విజయ్ కుమార్ గారు చనిపోతే మరొక విజయ్ కుమార్ స్థానంలో ఇంకొకరు రాడా ఈ గ్రామానికి? సువార్త ప్రకటించడా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆగదు సువార్త. ఎందుకంటే నా యేసయ్య ఒక్క రక్తపు బొట్టుకు 1000 మంది జన్మిస్తారు, 1000 మంది సువార్తకు లెగుస్తారు భూమిలో. ఎవడి తరము కాదు సువార్త ఆపటానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే అంటాడు చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 12, 13, 14, 15, 16 వచనాలు చదువునానా. ఈ మాటలను బట్టి పిలాతు ఆయనను విడుదల చేయుటకు ప్రయత్నము చేసిన గాని యూదులు, నువ్వు ఇతన్ని విడుదల చేసిదివా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు సువార్త ప్రకటిస్తే నా బంధువుడి కావు, నువ్వు సువార్త ప్రకటిస్తే నా రక్త సంబంధకుడి కావు, నువ్వు సువార్త ప్రకటిస్తే నా అన్నదమ్ముడివి కావు, నువ్వు సువార్త ప్రకటిస్తే నీ కులానికి నా కులము సంబంధం లేదు. ఏంటిది? చర్చికి వెళ్తే మీ ఇంటికి రాము, పెళ్ళిళ్ళకి రాము. భయపెడుతున్నావా? బ్లాక్మెయిల్ చేస్తావా? ఎంతకాలం ఎవరిని బ్లాక్మెయిల్ చేస్తావు? ఎంతకాలము? నీకు కాళ్ళు చేతులన్నీ చక్కగా ఉండి నడిచినంత కాలమే. తీసుకెళ్ళి మంచం మీద పండబెడితే నా యేసయ్య ఏం చేస్తా? ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తా? అరే ఒరే యేసు ఒక మంచి నీవా, మార్తమ్మ ఒక ముద్ద అన్నం పెట్టి ఆకలి అవుతుంది. ఎందుకంటే లేచి రాలేవు, నువ్వు వెళ్ళలేవు. ఎందుకంటే నా యేసయ్య నడిచిన నడక, మాట్లాడిన మాట విన్నాడు గనక నువ్వు భూమి మీద నడిస్తే నువ్వు మంచిదానివి కాదు, నువ్వు మంచుడివి కాదు గనక నిన్ను మంచమైన పెడతాను, కొన్ని సంవత్సరాలు, కొన్ని రోజులు మంచమైన ఉంటావు అని అన్నాడు అనుకో, క్షణాల్లో ఆయన దూతలు వచ్చి మంచమైన బండ పెడతాయి. ఏమవుతుంది నీ బతుకు? 20 ఏమవుతుంది? నీ అందం ఏమవుతుంది? నీ సౌందర్యం ఏమవుతుంది?
నీ జ్ఞానం ఏమవుతుంది? నీ విద్య ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? ఎవరైనా ఏమైనా చేయగలడా? ఎవ్వడు ఏం చేయలేడు. నా యేసయ్య ముందు ఎవ్వడు ఏం చేయలేడు. నా దేవుని ముందు ఎవ్వడు ఏం చేయలేడు. ప్రైజ్ లార్డ్. క్షణములో జరిగిపోతుంది కార్యక్రమం అంతా. నాయనా చదువు నాన్న. రాజునని చెప్పుకున్న ప్రతి వాడును క్రైస్తవులకు విరోధముగా మాట్లాడుచున్నవాడే అని కేకలు వేసిరి. పిలాతు ఈ మాటలు విని యేసును బయటికి తీసుకుని వచ్చి రాళ్ళు పరిచిన స్థలమందు న్యాయపీఠం మీద కూర్చొని వండిను. ప్రైజ్ లార్డ్. ఏమండి, ఏ పీఠం అండి అది? న్యాయపీఠం. న్యాయపీఠంలో ఏముంది అండి? పరుపేసిందా? మెత్తటి దిండేసి ఉందా? సోఫా ఉందా? ఏముంది? రాళ్ళు ఉన్నాయంటండి, గులకరాళ్ళు ఉన్నాయంటండి. నా ప్రభువారు ఏ సమస్య, ఏ తప్పు చేశాడని ఆయన గురకరాల దగ్గర కూర్చోబెట్టారు. గురకరాల మీద ఎందుకు కూర్చోబెట్టారు? ఆ కంకరి గుచ్చుకుంటుండగా ఆ కంకరి మీద ఎందుకు కూర్చోబెట్టారు? ఎందుకు తీర్పు తీస్తున్నారు? పాపము ఎవరిది? ఆలోచన చేసుకోండి. ఈ రాజ్యం యూదులదే, పిలాతుది కాదు, కైసరులది అంతకన్నా కాదు. తప్పు ఎవరిది? యూదులదే. యూదులు ఎవరు? నీ ఇంటి వారే. ప్రైజ్ లార్డ్. నీ కులస్తులే, నీ సమాజ మందిరంలో ఉన్న వారే. లాస్ట్లో పట్టించింది వాళ్ళే కదా. శత్రువులు ఎవరయ్యా మనకంటే? క్రైస్తవులే. క్రైస్తవ సువార్తకు విరోధులు ఎవరయ్యా అంటే? క్రైస్తవులే. దేవుని సువార్తకు విరోధులు ఎవరయ్యా అంటే? క్రైస్తవ సమాజమే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చదువు నాన్న. ఎబ్రీ భాషలో ఆ స్థలమునకు కపాతు అని పేరు. ఆ దినము పాస్కా సిద్ధపరచు దినము. అప్పుడు ఉదయము 6 గంటల కావచ్చును. అతడు ఇదిగో మీ రాజు అని యూదులకు చెప్పగా అందుకు వారు ఇతని సంహరింపుము అని కేకలు వేసిరి. ప్రైజ్. శిలబ ఏమని చేశారంట? కేకలు వేశారంట. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత ఘోరాతి ఘోరమో. మనమను కూడా అట్టే అప్పచెప్తారు రేపు. మన కులస్తులే, మన క్రైస్తవులే మనల్ని రోడ్డు మీద నిలబెడతారు. మనల్ని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తారంట. మనల్నే శిక్షకు పాత్రలు చేస్తారు. ఎదుటివారు ఎవరు రారు. మనలోనే లేపుతారు. మనల్నే విరోధులుగా పుట్టిస్తారు. ఈ సమాజము అపవాది యొక్క మనుషులను లేవనెత్తి మనకే తగాదు పెట్టి మనల్నే పోలీస్ స్టేషన్లకు, మనల్నే వీధులకు లాగి మనకే శిక్షకు పాత్రలు చేస్తారు. ఈ సత్యాన్ని గ్రహించాలని దేవుని పేట మనవి చేస్తూ ఈ చిన్ని వాక్యము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వోన్నతుడా, సర్వశక్తి గల దేవా, మిక్కిలి ప్రేమ గల తండ్రి, మీకు వేలాది వందనములు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన ఈరోజు ఈ విధముగా ప్రభువా పౌలు గురించి, బర్నబా గురించి, శీలా గురించి చెప్పగలిగిన మహాభాగ్యం, మహాధన్యత మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మీ రక్షణ సువార్తను ప్రకటించి ఈ విధముగా ప్రకటించగలిగిన కృపా కటాక్షాన్ని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇన్న ప్రతి బిడ్డ హృదయంలో ఈ మాటలు నిలిచి ఉండుటకు సహాయం చేయండి. దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపాడండి నాయన ప్రభు. ఇప్పటి వరకు మర్యాదగా జరిగించిన విధానం బట్టి మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఈ మైకు యంత్రము ద్వారా కానీ, టెలివిజన్ యంత్రము ద్వారా టీవీ ఎదురుగా కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరి హృదయాలు తాకండి, బలపరచండి, సత్య మార్గంలోకి నడిపించి నీ రాజ్య వారసులవుట కృపద ఇచ్చేయమని మా ప్రభు ప్రియకుమారుని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈరోజు మనకు ఈరోజు పుట్టినరోజు చేసుకున్న వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకరు జుటికే రాహుల్. ఎవరండి? జుటికే
రాహుల్ గారు. ప్రైజ్ లార్డ్. ప్రేమగల తండ్రి, మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నా తండ్రి, మీ దయ, మీ కరుణ కటాక్షం బట్టి ప్రభా ముత్యాల లోకేష్ గారికి 54 సంవత్సరం పరిపూర్ణముగా జరిగించి 55వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన శుభ సందర్భంలో నాయనా, నీ బిడ్డ ప్రభా సంతోషముతో, ఆనందముతో నీ పాద సన్నిధిలో ప్రభా నాయనా చేరి ఈ కేకును కట్ చేస్తుండగా ప్రభా ఈ కేకును దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను. కేకు అంత మధురముగా ఉంటుందో, ఎంత తీయదనముగా ఉంటుందో నాయనా, అటువంటి మధురమైన జీవితం, ఆనందకరమైన జీవితం, సంతోషకరమైన జీవితం రాబోయే సంవత్సరములలో నీ కుమారునికి అనుగ్రహించమని నాయన, సుఖ సంతోషమైన జీవితాలు అనుభవించమని మా ప్రభు అయిన యేసయ్య నామములో అడుగుతున్నాను. గడిచిన దినాలలో కష్టాలు, బాధలు, శోధనలు, వ్యాధులు భరించి విజయంలో నిలబెట్టిన దేవానికి స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. మరొక సంవత్సరం దయాగిరిటాన్ని నీ కుమారికి అలంకరింపజేసి మా మధ్యలో నిలబెట్టావు ప్రభా. 2 అభిషేక్తుల మధ్యలో నిలిచిపోయిన ఈ యొక్క ముత్యాల లోకేష్ దీర్ఘాయుష్తో నింపమని నాయనా, నీ రక్షణ కెల్లవెల్ల కలగజేయమని మా ప్రభు ప్రియ కుమారుడు యేసు నామములో అడిగి వేడుకొంచున్నారు పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. నూతన సంవత్సరం దయచేసిన మా దేవా, వందనం స్తోత్రము చెల్లింతుము యేసయ్యా. నూతన సంవత్సరం దయచేసిన మా దేవా, వందనం స్తోత్రము చెల్లింతుము యేసయ్యా. గడచిన కాలమంతా కృపలతో కాచినావు, సజీవ సాక్షులుగా మమ్మును నిలిపినావు. గడచిన కాలమంతా కృపలతో కాచినావు, సజీవ సాక్షులుగా మమ్మును నిలిపినావు. పాతవి గడిచెను, సమస్తము క్రొత్తవాయను, రాజాధిరాజానికి స్తోత్రం. పాతవి గడిచెను, సమస్తము కృతవాయెను, రాజాది రాజానికి స్తోత్రం. ఒలీవా సందేశాలు, ప్రభువాక్య సందేశాలు, సమాధానపరచు సందేశాలు, పరమునకు చేర్చే సందేశాలు, ఇవి ఒలీవా సందేశాలు. ప్రభువా